అందరికీ నమస్తే అండి. సొరచేప ఇగురు కూర చేస్తున్నాను. వీటికి కావలసిన సామాన్లు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, కొద్దిగా మసాలా పొడి వేసి పేస్ట్ చేసుకున్నాను. ముందుగా కుండలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను ఈ పోపుకైతే నువ్వుల నూనె వాడుతున్నాను అన్నమాట. ఈ మధ్య అన్ని తాలింపులకి నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్య నువ్వుల నూనె అన్ని తాలింపులకి వాడుతున్నాను అన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు కూడా అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు మెత్తగా అలా అయ్యే వరకు వేపుకొని అప్పుడు చేప ముక్కలు ఒక్కొక్క ముక్క అందులో వేసి నెమ్మదిగా వేపుకోవాలన్నమాట. చేప ముక్కలు ముందుగా కడుక్కున్న తర్వాత ఉప్పు, కారం రాసి కాసేపు అలా పక్కన ఉంచుకోవాలండి. ఉప్పు, కారం బాగా చేప ముక్కలకు పట్టిన తర్వాత అప్పుడు ఇలా మనం ఈ కూర చేసుకుంటే బాగుంటుంది. అదే వెంటనే చేప ముక్కలు అలా వేసుకుంటే బాగోదు. చేప ముక్కలు క్లీన్ చేసుకొని ఉప్పు, కారం కలిపి అలా పక్కన కొద్దిసేపు అలా ఉంచుకొని ఉప్పు, కారం బాగా పట్టిన తర్వాత ఇలా మనం కూర చేసుకుంటే బాగా టేస్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా ఒక్కొక్క ముక్క వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ముందు రోజు తెచ్చుకొని ఉప్పు, కారం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ మరుసటి రోజు వండుకున్న టేస్ట్గా ఉంటుంది అన్నమాట. వెంటనే అయితే ముక్క కొద్దిగా చప్పగా అనిపిస్తుంది, కారం పట్టినట్టుగా ఉండదన్నమాట. ఇలా కుదుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మూత పెడితే ఉప్పు, కారం ఇంకా బాగా మగ్గి బాగా ఉంటుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి ఉప్పు, కారం మగ్గిన తర్వాత మూత తీసి ఇలా నీళ్ళు పోసుకోవాలన్నమాట. కొద్దిగా పెద్ద ముక్కలా ఉందని చెప్పి నేను నీళ్ళు ఎక్కువగా వేసాను, మెత్తగా ఉడుకుతుందని. అది చిన్న ముక్కలైతే తక్కువ నీళ్ళు వేసుకుంటే సరిపోద్దండి. నేను పీస్ పెద్దది ఉందని చెప్పి ఎక్కువగా వాటర్ వేసాను. కొద్దిసేపు మూత పెట్టి ఆ వాటర్ వేసిన తర్వాత ఉడికించుకోవాలి. మళ్ళీ దగ్గరికి సగం వాటర్ ఇంకిపోయిన తర్వాత మూత తీసి గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, మసాలా వేసిన ముద్ద ఉంది కదా, అది కాసేపు వాటర్లోని ఇంకిన తర్వాత అది ముద్ద పేస్ట్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఆ నీళ్ళు కూడా ఇంకిపోయే వరకు అలా ఉడికించుకోవాలన్నమాట. ఇలా సిమ్లో ఉడికించుకుంటే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇంకో కుక్ అయిపోయిందండి, మొత్తం ఉడికిపోయింది. అలా సిమ్లో నెమ్మదిగా ఉడికించుకుంటే టేస్ట్గా వస్తుంది అన్నమాట. మంట హైలో ఉంటే గబగబా నీళ్ళు ఇంకిపోతే కానీ ముక్క ఉడకదన్నమాట. అందుకని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే టేస్ట్గా వస్తుంది. ఇంకో రెడీ అయిపోయిందండి సొరచేప కూర, సొరచేప గ్రేవీ కూర.